సో నమస్తే ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్. ఐఎమ్ యువర్ కిరణ్ దాసరి. మొదటిసారి మీరు మన ఛానల్ చూసినట్లయితే మన ఛానల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉంటాం. అది చిన్న ఎంసెట్ నుంచి యూపీఎస్సీ వరకు సియూఈటీ, పీజీ, యూజీల గురించి కూడా ప్రత్యేకంగా మన ఛానల్లో అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాం. అయితే మరి ఈరోజు వీడియోలో మనకి సియూఈటీ పీజీ 2026కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అనేది రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్లో కంప్లీట్గా డీటెయిల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎన్ని పేపర్లు మనం అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉన్నాయి, అసలు ఏ పేపర్లు అప్లై చేసుకోవచ్చు, ఎగ్జామ్ లాస్ట్ డేట్ ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడు ఇది మీరు చూస్తుంది అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. సియూఈటీ పీజీ 2026 అని కొడితే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయింది. సో ఆ వెబ్సైట్లో నోటిఫికేషన్ మీద అది ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇది కనబడిద్ది అనమాట. ఓకేనా? సో ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే ఇది మనకి 14th December 2025లో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోయింది మనకి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ ద కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ CUET PG 2026 ఫర్ అడ్మిషన్ టు పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఇంటూ సెంట్రల్ యూనివర్సిటీస్. ఈ సెంట్రల్ యూనివర్సిటీస్ అంటే ఏంటి అంటే JNU జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అని, ఢిల్లీ యూనివర్సిటీ అని, అదేవిధంగా BHU బెనారస్ హిందూ యూనివర్సిటీ అని, హైదరాబాద్ యూనివర్సిటీ, ఇవన్నీ కూడా సెంట్రల్ యూనివర్సిటీస్. మిత్రులారా, ఒక ముందు మాట ఏంటంటే ఇది ఎంత టైం అయినా పట్టొచ్చు, కొంచెం శ్రద్ధగా వినగలిగితే ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ నేను ఫుల్గా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అసలు వాస్తవం చెప్పాలంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ CUET పీజీ గురించి పెద్దగా అవగాహన ఉన్నట్లు చాలామంది మిత్రులు అప్లై చేసుకోలేకపోతున్నారు. నేను నిదానంగా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరు ఎక్కడ కూడా ఇదేంది ఇట్లా చెప్తున్నారు, ల్యాగ్ చేస్తున్నాను అనుకోవద్దు. లైన్ టు లైన్ మనం అర్థం చేసుకుందాం. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో సెంట్రల్ యూనివర్సిటీస్లోకి వెళ్ళడానికి, అదేవిధంగా అదర్ పార్టిసిపేటింగ్ యూనివర్సిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్స్, అదేవిధంగా అటానమస్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో ఈ యొక్క CUET పీజీ స్కోర్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు అప్లై అంటే ఆ స్కోర్ని వాళ్ళు తీసుకుంటారనమాట. దాని ఆధారంగా మీకు పీజీ సీట్స్ ఇస్తారు. సో ఇక్కడ ఇది అర్థమైంది కదా మీకు. నెక్స్ట్ వచ్చేసరికి ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA అనమాట. ఇది ఒక సంస్థ, ఇది ఎగ్జామ్స్ని కండక్ట్ చేసేది. హ్యాస్ బీన్ మ్యాండేటరీ బై మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ UGC టు కండక్ట్ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ CUET. అయితే ఈ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో ఇది కంపల్సరీగా కండక్ట్ చేయాలి అని చెప్పేసి చెప్పింది. ఓకేనా? దేనికి? ఫర్ అడ్మిషన్ టు ఆల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్. అయితే ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి CUET పీజీ రాస్తాం కదా. ఏది? సెంట్రల్ యూనివర్సిటీస్ కానివ్వండి, అదే అదర్ పార్టిసిపేటింగ్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో, యూనివర్సిటీస్, ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్స్, అటానమస్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ కాలేజెస్కి కంపల్సరీగా CUET పీజీ అనే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టాలి అని చెప్పి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది కంపల్సరీ అని చెప్పిందనమాట. ఎప్పటి నుంచి అంటే ఇది 2022 నుంచి చెప్పింది. ఓకేనా? సో నెక్స్ట్ మీరు చూసినట్లయితే ద CUET పీజీ ప్రొవైడ్స్ ఏ సింగిల్ విండో ఆపర్చునిటీ టు స్టూడెంట్స్ సీకింగ్ అడ్మిషన్ ఇన్ ఎనీ అదర్ సెంట్రల్ యూనివర్సిటీస్. అయితే ఈ CUET పీజీ మీరు రాయడం ద్వారా ఏంటంటే ఒక ఆపర్చునిటీ, అది కూడా సింగిల్ విండో ఆపర్చునిటీ. ఒక్క ఎగ్జామ్ రాయడం ద్వారా ఈ మన ఇండియాలో ఉన్నటువంటి ఏ సెంట్రల్ యూనివర్సిటీలోకైనా మీరు జాయిన్ అవ్వడానికి ఒక సింగిల్ విండో లాగా మనకి ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేసిందని చెప్తా ఉన్నాడు. అదర్ పార్టిసిపేటింగ్ ఆర్గనైజేషన్స్ ఇంక్లూడింగ్ ద స్టేట్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్ అండ్ అక్రాస్ కంట్రీ. ఈ దేశంలో ఉన్నటువంటి ఏ సెంట్రల్ యూనివర్సిటీలోనైనా, లేకపోతే స్టేట్ యూనివర్సిటీస్ కానీ, డీమ్డ్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీలో మీరు జాయిన్ అవ్వడానికి ఒక సింగిల్ విండో, అంటే ఒక ఎగ్జామ్ రాస్తే మీరు చాలు ఏ యూనివర్సిటీకైనా అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ దాకా అర్థం. ఈ పాయింట్ అర్థమైంది కదా మిత్రులారా? నెక్స్ట్ ఫర్దర్ వెళ్ళిపోతాం. సో ఇక్కడ ఈ పాయింట్ చూడండి. ఫర్ ద అకాడమిక్ సెషన్ 2026 to 2027 CUET పీజీ 2026 విల్ బి కండక్టెడ్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అయితే మనకు కామన్గా ఏం డౌట్ వచ్చిందంటే అసలు మోడ్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, పెన్ను పేపర్ మీద రాయాలా, బబ్లింగ్ ఉంటుందా, లేకపోతే ఎట్లా అంటే ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట, కంప్యూటర్లో ఉంటుంది. ఓకేనా? యాజ్ పర్ ద డీటెయిల్స్ గివెన్ బిలో. సో ఇక కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి, ఇక్కడ చూద్దాం. ఎగ్జామ్ ఫీజు ఎట్లా కట్టాలి ఏంటి అనేది. సో ఫస్ట్ పాయింట్ చూడండి. ఇక్కడ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. అంటే అసలు మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అప్లై ఎప్పటి నుంచి చేసుకోవచ్చు అంటే 14th December అనమాట. 14th December 2025 టు మనకి లాస్ట్ డేట్ అంటే 14th January, అంటే నెల టైం ఇచ్చినట్టు. 14th January 2026 అప్ టు 11:50 PM. అర్థమైందా? 14 December, ఈ నెల 14 నుంచి వచ్చే నెల January 14 వరకు కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది.
లాస్ట్ 14th జనవరి సాయంత్రం 11:50 PM వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ రెండో పాయింట్ చూసినట్లయితే లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఎగ్జామ్ ఫీ త్రూ క్రెడిట్ కార్డు కానివ్వండి, డెబిట్ కార్డు కానివ్వండి, నెట్ బ్యాంకింగ్ కానీ. అయితే ఏమంటున్నాడంటే ఈ యొక్క ఎగ్జామ్ ఫీజు ఏదైతే ఉందో లాస్ట్ ఎప్పుడు కట్టడానికి లాస్ట్ డేట్ ఎప్పుడంటే 14th జనవరి 2026 అప్ టు 11:50 PM. ఆల్రెడీ ఇక్కడ డిస్కస్ చేసాం మనం. లాస్ట్ డేట్ ఎప్పుడంటే 14th జనవరి అప్ టు 11:50 PM. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి కరెక్షన్ ఇన్ ఏ పర్టికులర్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. అయితే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఏదైనా తప్పు పెట్టారు, మీ పేరు కానీ ఏదో మీరు చదివిన కోర్సు కానీ ఏదైనా, లేకపోతే ఏదైనా తప్పు చేసినప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకోవాలనుకుంటే మీరు 18th జనవరి 2026 టు 28th జనవరి 2026 అప్ టు 11:50 PM. అయితే ఇక్కడ 14తో ఎండ్ అయిపోయింది. ఆ తర్వాత 14 నుంచి అక్కడితో ఎండ్ అయిన తర్వాత 18th జనవరి అంటే 4 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత అంటే 18th జనవరి నుంచి 28th జనవరి అంటే 2 రోజులు మీకు టైం ఉంటుంది ఏదైనా మీరు కరెక్షన్ చేసుకోవాలనుకుంటే. ఓకేనా, ఈ 2 డేస్లో మీరు కరెక్షన్ చేసుకోవాలి. ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి అనౌన్స్మెంట్ ఆఫ్ సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్. అంటే ఎగ్జామ్ సిటీ ఎక్కడ అనేది అనౌన్స్మెంట్ ఎప్పుడు చేస్తారంటే ఇక్కడ చూసినట్లయితే టు బీ ఇంటిమేటెడ్ లేటర్, తర్వాత ఇంటిమేట్ చేస్తామని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఉంటుంది ఎగ్జామ్, మార్చ్లో ఉంటుంది. ఇక్కడ అది కూడా ఇస్తాడు, అది కూడా చదువుతాం. ఇప్పుడు ఉంటుంది కాబట్టి జస్ట్ ఏంటంటే ముందర అప్లై చేస్తే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. ఈ సెంటర్లో ఇవన్నీ సరి చేసుకొని నీట్గా ఫామ్ చేయాలి కదా, ఎగ్జామ్ అడ్మినిస్ట్రేషన్ చేయాలి కదా, కాబట్టి ప్రస్తుతానికైతే ఇంపార్టెంట్ ఇచ్చారు. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి డౌన్లోడింగ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్ ఫ్రమ్ ద ఎన్టీఏ వెబ్సైట్. ఇది కూడా టు బీ అనౌన్స్డ్ లేటర్, తర్వాత చెప్తారు. నెక్స్ట్ వచ్చేసరికి మంత్ ఆఫ్ ఎగ్జామినేషన్. అసలు ఏ నెలలో ఈ CUET PG ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయొచ్చు అంటే మార్చ్ 2026 2026 మార్చ్. అంటే ఇప్పుడు ఏంది మనం డిసెంబర్లో ఉన్నాం, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఇంకా 3 నెలల్లో. మార్చి నెలలో అయితే జరగవచ్చు. ఓకేనా, గట్టిగా ఒక 3 నెలలు వేసుకోండి. నెక్స్ట్ సిక్స్త్ కదా, 7th పాయింట్ వచ్చేసరికి సెంటరు, డేటు, షిఫ్ట్. ఎక్కడ సెంటర్ పడిద్ది, ఏ రోజు పడిద్ది, ఏ షిఫ్ట్లో పడిద్ది అనేటటువంటి డీటెయిల్స్ కూడా విల్ బీ ఇంటిమేటెడ్ ఆన్ ద అడ్మిట్ కార్డ్ రిలీజ్ అయిన తర్వాతే మీకు తెలిసిద్ది, అంతకుమంటే ముందు మీకు తెలియదు. నెక్స్ట్ వచ్చేసరికి 8th పాయింట్ వచ్చేసరికి డిస్ప్లే ఆఫ్ రికార్డెడ్ రెస్పాన్స్ అండ్ ఆన్సర్ కీ. ఈ ఆన్సర్ కీ ఎప్పుడు అనౌన్స్ చేస్తారనేది టు బీ అనౌన్స్డ్ ఇన్ లేటర్ వెబ్సైట్. సో అల్టిమేట్గా మెయిన్ వెబ్సైట్ మీరు ఇప్పుడు అప్లై చేసుకోవాలంటే ఇదిగో ఈ వెబ్సైట్లోకి పోండి, exam.nta.nic.in CUET PG. ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీరు ఆ ఫామ్ ఏదైతే ఉందో ఆ ఫామ్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఇవన్నీ తర్వాత చెప్తానని చెప్పాడు. కానీ ఇదిగో ఈ యొక్క పాయింట్ మార్చి 2026లో ఎగ్జామ్ ఉండొచ్చు అని చెప్పాడు. ఇదంతా కూడా తర్వాత చూసుకోవచ్చు. మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ మనకి 3 ఉన్నాయి. ఒకటి ఫస్ట్ ఎప్పుడు అప్లై చేసుకుంటే టైం డ్యూరేషన్ చూసినట్లయితే 14th డిసెంబర్ టు 26th జనవరి వరకు ఉంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఏమైనా కరెక్షన్ చేసుకోవాలంటే 18th జనవరి టు 28th జనవరి వరకు ఈ 2 రోజుల్లో మీరు చేసుకోవచ్చు. ఇంకా కింద కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి కూడా డిస్కస్ చేద్దాం. సో మిత్రులారా, మీరు ఇక్కడ గమనించవచ్చు, ద టోటల్ ఆఫ్ 157 సబ్జెక్ట్స్ ఆర్ బీయింగ్ ఆఫర్డ్ ఇన్ CUET PG 2026. అయితే మొత్తం 157 సబ్జెక్టులు మీరు ఈ యొక్క CUET PGలో రాయొచ్చు. మీకు తెలిసే ఉంటుంది, పొలిటికల్ సైన్స్ అనేది ఒక సపరేట్ పేపర్ ఉంటుంది, హిస్టరీ అనేది ఒక సపరేట్ పేపర్, ఎకనామిక్స్ అనేది ఒక సపరేట్ పేపర్, హిస్టరీ అనేది సపరేట్ పేపర్, ఇలా ఇంకా నేను చెప్పిన ఆర్ట్స్కి సంబంధించి అట్లా రకరకాల కోర్సెస్లో రకరకాల సబ్జెక్టులను ఆఫర్ చేస్తూ ఉంటారు. మీకు తెలిసే ఉంటుంది ప్యాటర్న్ కూడా. సబ్జెక్ట్ వైజ్గా ఉంటుంది ఎగ్జామ్ కూడా, అంత ఓవరాల్గా ఉండదు, సబ్జెక్ట్ వైజ్గా ఉంటుంది ఎగ్జామ్. ఓకేనా, సో అది ఇక్కడ పాయింట్. నెక్స్ట్ వచ్చేసరికి ద CUET PG 2026 ఈజ్ బీయింగ్ ఆఫర్డ్ ఇన్ 292 cities ఇంక్లూడింగ్ ద 16 cities అవుట్సైడ్ ఇండియా. అయితే మొత్తం కూడా దేశవ్యాప్తంగా 292 సిటీలలో ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తామని చెప్తా ఉంటారు. అదేవిధంగా 16 సిటీలలో అవుట్సైడ్ అంటే మన భారతదేశం కాకుండా వేరే దేశాలలో కూడా 16 సిటీల్లో కండక్ట్ చేయడం జరుగుతుందని ఈ పాయింట్ చెప్పాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఫర్ ఇన్ఫర్మేషన్ ఆన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ డిస్ప్లేయింగ్ స్కీమ్స్ టైమింగ్స్ ఎలిజిబిలిటీ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ క్యాండిడేట్ విల్ బి రిక్వెస్టెడ్ టు ప్లీజ్ చెక్ ద ఒక వెబ్సైట్ ఇచ్చాడనమాట. ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే మీకు కోర్సు కానివ్వండి, స్కీమ్స్ కానివ్వండి, టైమింగ్స్, ఎలిజిబిలిటీ ఇవన్నీ కూడా ఈ వెబ్సైట్లో వస్తాయి. అది అక్కడ చెప్పిన పాయింట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నాడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. క్యాండిడేట్స్ కెన్ అప్లై CUET PG 2026 త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ. కేవలం మీరు ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోగలరు ఆన్ ద వెబ్సైట్. ఈ వెబ్సైట్ ఇదిగో ఎక్కడి నుంచి అప్లై చేసుకోవాలని కామన్ డౌట్ ఉంటుంది. ఇదిగో ఈ వెబ్సైట్ చూసుకోండి, ఈ వెబ్సైట్ చూసుకొని దీన్ని క్లిక్ చేయండి, దీని ద్వారా అప్లై చేసుకోవచ్చు. exam.nta.inc.in CUET PG అని కొట్టండి, వచ్చేసింది.
ద అప్లికేషన్ ఫామ్ ఇన్ ఎనీ అదర్ మోడ్ విల్ నాట్ బీ యాక్సెప్టెడ్. ఆన్లైన్ మోడ్ కాకుండా ఇంకా వేరే విధంగా ఏమన్నా అప్లై చేస్తే ఇది యాక్సెప్ట్ చేయరని చెప్తా ఉన్నారు. ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ విల్ బి సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్. కేవలం ఆన్లైన్ అప్లికేషన్ మాత్రం సబ్మిట్ చేయాలి. మోర్ దెన్ వన్ అప్లికేషన్, మల్టిపుల్ అప్లికేషన్ ఫామ్ సబ్మిటెడ్ బై ఏ క్యాండిడేట్ విల్ బి రిజెక్టెడ్. ఒక్క క్యాండిడేట్ ఒక్క అప్లికేషన్ మాత్రమే అప్లై చేయగలడు. ఇంకా అట్లా కాకుండా మల్టిపుల్ చేస్తే మాత్రం రిజెక్ట్ అయిద్ది అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఫస్ట్ టైం అప్లై చేసుకున్నప్పుడు మీ డీటెయిల్స్ మీ అన్ని జాగ్రత్త పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ మీ అన్ని మర్జ్ చేసి రకరకాల ఫోన్ నెంబర్లు, మీ ఫ్రెండ్కి మీ నెంబర్ చెప్పొద్దు. ఒకవేళ మీ ఫ్రెండ్కి ఈమెయిల్ లేకపోతే ఫోన్ నెంబర్ లేకపోతే మీ డీటెయిల్స్ అసలు పొరపాటును కూడా పెట్టొద్దు, మళ్ళీ గుల్లగొల్ల అయిపోతారు మీరు. కాబట్టి అట్లా చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి క్యాండిడేట్ మస్ట్ స్ట్రిక్ట్లీ ఫాలో ద ఇన్స్ట్రక్షన్ గివెన్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ వెబ్సైట్. ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, అవి ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలని చెప్తున్నాడు. క్యాండిడేట్ నాట్ కంప్లైయింగ్ విత్ ద ఇన్స్ట్రక్షన్స్ ఇది తీసేయండి. నెక్స్ట్ ఫర్దర్ సో మీరు ఇక్కడ చూడండి, ది క్యాండిడేట్ మస్ట్ స్ట్రిక్ట్లీ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఆన్ ద వెబ్సైట్. ఓకే, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసరికి 4th పాయింట్, క్యాండిడేట్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ ద ఈమెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్ ప్రొవైడెడ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఆర్ దేర్ ఓన్ ఆర్ పేరెంట్స్ గార్డియన్ ఓన్లీ. ఇక్కడ చూడండి, నేను ఇందాక చెప్పిన పాయింటే చెప్పాడు. ఈమెయిల్ అడ్రస్ కానివ్వండి, మొబైల్ నెంబర్ కానివ్వండి, స్టూడెంట్స్ అయి ఉండాలా, లేకపోతే పేరెంట్స్ అయి ఉండాలా, లేకపోతే గార్డియన్స్ అయి ఉండాలా. ఆల్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ విల్ బీ సెండ్ బై ద ఎన్టీఆర్ రిజిస్ట్రేషన్ ఈమెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్ ఓన్లీ. అయితే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ పంపించాలన్నా, మీ ఎగ్జామ్ సంబంధించిన డీటెయిల్స్ పంపించాలన్నా కూడా మీ ఈమెయిల్ అడ్రస్కి వస్తూ ఉంటాయి. అదేవిధంగా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇది ఎవరిదో మీరు ఇస్తే అవి వాళ్ళకి వెళ్ళినప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు. ఓకేనా? సో ఇన్ కేస్ ఎనీ క్యాండిడేట్ ఫేస్ డిఫికల్టీ ఇన్ అప్లయింగ్ ఫర్ CUET PG 2026 క్యాండిడేట్ మే కండక్ట్. ఒక నెంబర్ ఇచ్చారు, ఈ నెంబరు అదేవిధంగా ఈమెయిల్ ఇచ్చారు. మీరు ఏదైనా ఈ అప్లికేషన్ చేస్తున్నప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే ఆ నెంబర్లకు కానీ ఆ ఈమెయిల్కి కానీ మీరు ఈమెయిల్ చేయొచ్చు అని చెప్తాను. ద క్యాండిడేట్ ఆర్ ఇక్కడ చూడండి, ద క్యాండిడేట్ ఆర్ ఆల్సో అడ్వైజ్ టు టచ్ విత్ ద NTA వెబ్సైట్. ఈ వెబ్సైట్కి కూడా టచ్లో ఉండమని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఇందులోంచి నేను ఓపెన్ చేసింది. ఓకేనా? లేటెస్ట్ అప్డేట్ రిగార్డింగ్ ద ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ సంబంధించిన అప్డేట్స్ కావాలనుకుంటే చూసుకోండి అని చెప్తా ఉన్నాడు. సో మిత్రులారా, ఇక్కడ మీరు చూసినట్లయితే CUET PG 2026 లిస్ట్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ కోడ్స్ విత్ కోర్స్ అని చెప్పాడు. సో మిత్రులారా, అర్థమైందా? ఇక్కడ CUET PG 2026 లిస్ట్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్. ఇక్కడికి ఏంటంటే మిత్రులారా, మీరు అర్థం చేసుకోవాల్సింది, అంటే మీకు అసలు ఏం అవగాహన లేకపోతే మీకు చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ వైజ్గా కోడ్ ఉంటుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమన్నాడు, ప్రోగ్రామ్ ఆర్ కోర్స్ ఆర్ డిసిప్లిన్ చూసి అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ అనేది ఒక కోర్స్ అనుకుంటే దీనికి కోడ్ వచ్చేసరికి COQP01 COQP01 దీని కోడ్ అనమాట. ఈ పేపర్ యొక్క కోడ్ ఇది. అలానే ప్రతి పేపర్కి కూడా ఒక కోడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ BEd లాంగ్వేజెస్ వాళ్ళకి ఏమి ఉంటుందంటే కోడ్ COQP05 ఇట్లా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ సైన్స్ వాళ్ళకి ఏంటంటే HUQP18 పొలిటికల్ సైన్స్ వాళ్ళకి ఉంటుంది. అట్లా హిస్టరీకి ఒకటి ఉంటుంది. ఇది చూడండి, అక్కడ ఎకనామిక్స్ ఉంది చూడండి. ఎకనామిక్స్కి ఏముంది, COQP ఏముంది, QP10 ఇది కోడ్ అనమాట. అర్థమైందా? ఇట్లా కోడ్స్ ఉంటాయి అనమాట. అది చాలా ఇంపార్టెంట్. మీకు పేపర్ కూడా ఎలా వస్తుంది అంటే కోడ్ వైజ్గా వస్తుంది, రిజల్ట్ కూడా అంతే ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను అన్నీ చదవనులే కానీ కొంచెం స్క్రోల్ చేస్తూ ఉంటాను, మీరు ఇక్కడే చూసుకొని ప్రయత్నం చేయండి. ఓకేనా? కొంచెం జూమ్ చేసి నేను పైకి అంటూ ఉంటాను, మీరు చూడండి. ఫస్ట్ QP కోడ్ ప్రోగ్రామ్ ఆర్ కోర్స్ అన్నాడు. చిన్నగా స్క్రోల్ చేస్తూ ఉంటాం, మీరు గమనించండి. సో ఇక్కడ ఇది వచ్చేసరికి లాంగ్వేజెస్ మణిపూరి, మరాఠీ, నేపాలీ, ఒడియా, పాలి ఇలా ఉన్నాయి. తెలుగు రాయాలంటే LAQP36 అంట. ఉర్దూ అని, జర్నలిజం అని, అబ్బో చాలా ఉన్నాయి. ఇందాకలే చెప్పాడు 157 సబ్జెక్ట్స్ దాదాపుగా పెడతామని చెప్పి. నెక్స్ట్ వచ్చేసరికి సైన్స్ కోర్సెస్ అగ్రికల్చర్ సైన్స్, అగ్రో ఫారెస్ట్రీ, మైక్రోబయాలజీ, ఆర్కిటెక్చర్, ప్లానింగ్. మీరు ఇక్కడ చూడాల్సిన కోడ్ చూడాలి. బయోకెమిస్ట్రీ కోడ్, బయో ఇన్ఫర్మాటిక్స్ కోడ్, బాటనీ కోడ్, కెమిస్ట్రీ కోడ్, కంప్యూటర్ సైన్స్, క్రిమినాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ, ఫారెస్ట్ సైన్స్, జియోగ్రఫీ, జియాలజీ, హార్టికల్చర్, లైఫ్ సైన్స్, మెటీరియల్ సైన్స్, మ్యాథమెటిక్స్, మెడికల్ ల్యాబొరేటరీ, MPT, ఫార్మసీ, ఫిజిక్స్, ప్లాంట్ బయాలజీ, సాయిల్ సైన్స్, స్టాటిస్టిక్స్, జువాలజీ ఇలా. నెక్స్ట్ వచ్చేసరికి అట్మాస్ఫియర్ సైన్స్, యానిమల్ సైన్స్. హ్యుమానిటీస్ చూసినట్లయితే ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, కల్చర్, ఆర్కియాలజీ, ఆంథ్రపాలజీ, అప్లైడ్ ఆర్ట్స్ అండ్ డ్యాన్స్, డెవలప్మెంట్ అండ్ లేబర్ స్టడీస్, ఫైన్ ఆర్ట్స్, జియోగ్రఫీ, హిస్టరీ ఆఫ్ ఆర్ట్స్, హోమ్ సైన్స్, మ్యూజికాలజీ,
మ్యూజిక్, పెయింటింగ్, ఫిలాసఫీ, ప్లాస్టిక్ ఆర్ట్స్, పొలిటికల్ సైన్స్. ఇదిగోండి పొలిటికల్ సైన్స్ ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ వచ్చింది చూడండి మిత్రులారా, పొలిటికల్ సైన్స్ ఏంటంటే HUQP18. HUQP18 కోడ్ అనమాట, ఇది పేపర్ కోడ్. ఓకేనా. సో ఇక్కడ చూస్తే లిస్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిటీ ఫర్ CUT PG 2026. సో ఇక్కడ ఏమన్నా ఫస్ట్ స్టేట్ అన్నాడు, అది ఏ సిటీలో ఉంది, సిటీ కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే అరుణాచల్ ప్రదేశ్ అన్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి దానికి సంబంధించిన సిటీలు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చాడు, ఆ కోడ్, ఆ సిటీ కోడ్ ఇచ్చాడు. ఓకేనా, ఇది లిస్టు. సో చూడండి, ఇది చిన్నగా స్క్రోల్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ అన్నాడు, గుంటూరులో కూడా ఒక పడిద్ది ఎగ్జాము, కోడ్ వచ్చేసరికి AP07. అదే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏలూరులో AP06, అదే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చిత్తూరులో AP05, అదే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనంతపూర్లో 07. నెక్స్ట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో చాలా ఉన్నట్టున్నాయి. ఆంధ్రప్రదేశ్, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, ఆల్మోస్ట్ మెయిన్ సిటీస్ అన్నింటిలో పెట్టాడు. సో మీరు చూడొచ్చు, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, నర్సరావుపేటలో కూడా పెట్టాడు. ప్రొద్దుటూరు, సూర్యపాలెం, మచిలీపట్నం, నంద్యాల, తాడేపల్లి. నెక్స్ట్ బీహార్, ఇక చూడండి కేరళలో ఎగ్జామ్ జరిగిద్ది, ఒడిస్సా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, కొంచెం ఇవన్నీ అంటే వేరే సిటీలు ఉంటే. సో అది మిత్రులారా. సో లాస్ట్ 2 పాయింట్లు ఇచ్చాడు, అవి చదువుదాం ఒకసారి. సో ద క్యాండిడేట్ కెన్ ప్రొవైడ్ అప్ టు మ్యాక్సిమం 2 cities యాజ్ అన్ ఆప్షన్ బేస్డ్ ఆన్ ద ప్రజెంట్ పర్మనెంట్ అడ్రస్ ఆఫ్ ద క్యాండిడేట్. అయితే మీరు 2 ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా, గుంటూరు పెట్టుకోవచ్చు, అట్లా ఏదైనా 2 అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ వరకు ఉంటాయి, కానీ ఇక్కడ 2 వరకే ఇచ్చాడు. 2 cities పెట్టుకోవచ్చు, ఒకటి మిస్ అయితే ఇంకో దాంట్లో పడిద్ది. ఓకేనా. Thus every efforts will be made to allot centers in one of the cities selected by the candidate. The NTA reserve the right allot to city the candidate other than option by the candidate due to the administrative reasons. ఓకేనా మిత్రులారా. అయితే మీకు మ్యాక్సిమం మీరు పెట్టుకుంది ఫస్ట్ దాంట్లో పడిద్ది, మీకేం ఇబ్బంది ఉండదు. కాకపోతే ఏంటంటే టైం చాలా ఉంది కదా, అంటే మార్చిలో కాబట్టి ఎగ్జాము, మీకు ఈ లోపల సెట్ చేస్తాడు నీట్గా, అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా చేసి మీకు కావాల్సింది ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. సో ఎగ్జామ్ ఫీజు ఏంటి అనేది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో మిత్రులారా, ఫీజు స్ట్రక్చర్ ఒకసారి చూద్దాం. CUET PG ఫీ స్ట్రక్చర్. ఓకేనా. సో ఫస్ట్ ఎవరంటే జనరల్ GE. సో జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు 1,400 రూపాయలు ఫీజు పే చేయాలి. ఓకేనా. మీకు ఇందాక చెప్పా, మ్యాక్సిమం ఎన్ని పేపర్లు రాయగలం, కేవలం 4 పేపర్లు మాత్రమే రాయగలం. ఇందాక దాదాపుగా 156 సబ్జెక్టులు ఉంటాయని చెప్పాం. ఈ 156 సబ్జెక్టులు కేవలం 4 మాత్రమే రాయగలం ఒక స్టూడెంట్ అనేవాడు. ఓకేనా, అంతకు మించి ఎక్కువ అప్లై చేయలేము, ఎక్కువ రాయలేము. ఓకేనా. ఈ జనరల్ కేటగిరీ స్టూడెంట్ ఏంటంటే 1,400 కట్టవచ్చు. ఈ 1,400కి ఎన్ని పేపర్లు మనం రాయొచ్చు అని అంటే 2 పేపర్లు రాయొచ్చు, కానీ 1,400 కట్టాలి. ఇప్పుడు ఇన్ కేస్ ఇంకా నువ్వు ఎడిషనల్గా ఏదైనా సబ్జెక్ట్ రాయాలి అనుకుంటున్నావు, ఎడిషనల్గా ఒక సబ్జెక్ట్ రాయాలనుకుంటే నువ్వు 700 రాయాలి ఫర్ ఈచ్ సబ్జెక్ట్. ఓకేనా. మామూలుగా అయితే జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 1,400 ఫీజు కట్టాలి. ఆ 1,400 ఫీజుకి 2 సబ్జెక్టులు అప్లై చేసుకొని రాసుకోవచ్చు. ఇన్ కేస్ ఇంకా మీరు ఏదైనా ఒక పేపర్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఒక్కొక్క పేపర్కి ఎంత 700 రూపాయలు మీరు కట్టాల్సి ఉంటుంది. మిత్రులారా, నేను అర్థమైందని మీకు అనుకుంటున్నాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా జనరల్ కేటగిరీ సంబంధించినటువంటి స్టూడెంట్స్కి ఇది. ఓకేనా. నెక్స్ట్ మనం చూద్దాం. నెక్స్ట్ రెండోది వచ్చేసరికి OBC, అదేవిధంగా EWS ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీరేంటంటే 1,200 రూపాయలు కట్టాలి. ఈ 1,200కి 2 పేపర్స్ రాసుకోవచ్చు. ఓకేనా. అయితే వీరు ఎడిషనల్గా ఒక పేపర్ రాయాలనుకుంటే 600 రూపీస్ కట్టాలి ఫర్ ఈచ్ పేపర్. OBC, EWS క్యాండిడేట్స్కి 1,200 కట్టాలి. ఆ 1,200తో 2 పేపర్లు రాసుకోవచ్చు.
ఎడిషనల్గా మీరు ఏదైనా పేపర్ రాయాలనుకుంటే 600 రూపాయలు కట్టాలి ఒక్కొక్క పేపర్కి. ఫర్ ఎగ్జాంపుల్ 4 పేపర్లు రాస్తున్నారనుకోండి, ఇది ఈ 2 పేపర్కి తోడు ఇంకో 2 పేపర్లు అయితే అప్పుడు 1200 కట్టాలి. ఓకేనా. అప్పుడు ఓవరాల్గా ఎంత అయింది, ఇది ఒక 12, అదొక 12, ఎంత 2400, అంతేనా? అంతే, అట్లా కట్టాలి. 4 పేపర్లు రాయాలంటే 2400 కట్టాలి. ఓకేనా. ఇప్పుడు పీజీ అంటే ఏముందిలే, సింపుల్గా పీజీ అంటే ఒక సబ్జెక్ట్ మీదేగా వెళ్ళేది మ్యాక్సిమం. పీజీ అంటే ఇప్పుడు ఆర్ట్స్ చూసినట్లయితే ఎకనామిక్స్ మీద పీజీ చేస్తారు, లేకపోతే పొలిటికల్ సైన్స్ మీద చేస్తారు, లేకపోతే హిస్టరీ మీద చేస్తారు, అంతేగా. సరే, కొంతమంది 2 సబ్జెక్టులు బాగా బ్యాలెన్స్ చేసుకుని రాసిన తర్వాత ఫ్యూచర్లో చూద్దాం అని అనుకుంటా ఉంటారు కొంతమంది. అట్లాంటి వాళ్ళు 2-3 రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో నెక్స్ట్ మనం చూద్దాం. ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అయిపోయింది కదా మిత్రులారా. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు 1100 పే చేయాలి ఫర్ 2 పేపర్స్. ఇది రాసుకోవచ్చు. ఎడిషనల్గా ఒక పేపర్ యాడ్ చేసుకోవాలంటే వీరు కూడా 600 ఫర్ ఈచ్ పేపర్ పే చేయాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? ఎస్సీ ఎస్టీ 1100 కట్టాలి. 1100 కట్టిన 1100 2 పేపర్లు ఏదైనా సెలెక్ట్ చేసుకొని రాసుకోవచ్చు. ఇన్ కేస్ ఎడిషనల్గా ఏదైనా పేపర్ రాయాలి మీరు అనుకుంటా ఉంటారంటే ఈచ్ పేపర్కి 600 రూపాయలు కట్టాలి. సో అర్థమైందని అనుకుంటున్నాం మిత్రులారా. నెక్స్ట్ పీడబ్ల్యూబీడి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారు కదా, వారు 1000 రూపీస్ కట్టాలి. 1000తో 2 పేపర్లు రాసుకోవచ్చు. ఎడిషనల్గా ఏదైనా ఒక పేపర్ యాడ్ చేసుకోవాలంటే 600 రూపీస్ కట్టాలి ఫర్ ఈచ్ పేపర్. ఓకేనా. సో మిత్రులారా, అర్థమైంది అనుకుంటున్నా. ఫీజు స్ట్రక్చర్ ఏంటి, ఎగ్జామ్ నోటిఫికేషన్స్ ఏంటి, ఏ పేపర్కి ఎలాంటి కోడ్స్ ఉన్నాయి అనేది కూడా నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను మిత్రులారా. ఇది ఇప్పటికీ 21 నిమిషం అయింది చూడండి, నేను ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయాలా. సో ఇంకా మీకేం కావాలి, ఎట్లా అప్లై చేసుకోవాలో అర్థం కావట్లేదా, లేకపోతే ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అనేది మీరు చెప్తే దాని రిలేటెడ్గా నేను ఖచ్చితంగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనేదో గాల్లో చెప్పి ఏదో ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్పి నాకు అట్లా నచ్చదు. ఏది చెప్పినా కూడా క్లారిటీగా విత్ పాయింట్ టు పాయింట్ చెప్పే ప్రయత్నం చేస్తా. చూడండి, 21 నిమిషం చెప్పాను నేను. ఇది 1 నిమిషంలో కూడా చెప్పొచ్చు. ఆ మిత్రులారా, CUET PG 2025కి సంబంధించిన నోటిఫికేషన్ పడింది. అప్లై చేసుకోండి. అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళండి, క్లిక్ చేయండి, చూడండి, అది చేయండి ఇది చేయండి అని 1 నిమిషంలో చెప్పే టాలెంట్ కూడా ఉంది నాకు. చెప్తే ఉపయోగం లేదు కదా, క్లారిటీగా చెప్పాలి కదా. ఓకేనా. అలా ఉండాలి క్లారిటీగా. అసలు ఇప్పుడు చూడండి, ఇదంతా కూడా నేను మొత్తం డిస్ప్లే చేసి విత్ బాగా నీట్గా రాసుకుంటా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్లారిటీ వచ్చింది. మిత్రులారా, నేనేం చెప్తానంటే నాకు సపోర్ట్ చేయండి. నా ఛానల్ ఆర్కే ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి మీరు సపోర్ట్ చేయండి. CUETకి అసలు కంటెంట్ లేదు యూట్యూబ్లో. మెయిన్ లాస్ట్ టైం అయితే పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు. అసలు కనీసం ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత కూడా ఏ యూనివర్సిటీకి ఎట్లా అప్లై చేయాలి అనేది కూడా అర్థం కాక నానా ఇబ్బందులు పడి పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టారు. మెయిన్ ఏంటంటే కంటెంట్ లేదు, కాంపిటీషన్ తక్కువ ఉండేసరికి వ్యూస్ వెళ్ళకపోతే వీడియోలు ఎవరు చేయరు. ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఇవన్నీ చేసి ఎడిటింగ్లు చేసి థంబ్నెయిల్స్ డిజైన్ చేసి కింద డిస్క్రిప్షన్ పెట్టి ఈ పెట్టేసరికి ఇదంతా రిస్క్ తీసుకున్న తర్వాత 100, 20, 100, 200 వ్యూస్ వస్తే చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నేను మీ అందరికి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఖచ్చితంగా వీడియోని చూసిన వారు లైక్ కొట్టండి, అదేవిధంగా కామెంట్లు పెట్టండి. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ పెట్టండి. ఫర్దర్గా మనం తెలుసుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. మీరు నన్ను ప్రోత్సహించారనుకోండి, ఖచ్చితంగా ఫర్దర్గా వీడియోలు చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అసలు లైకులు లేకుండా, వ్యూస్ లేకుండా, కామెంట్లు లేకుండా 100, 50 లేకపోతే అసలే వ్యూసే రాకుండా 10, 20 చూస్తూ ఉంటే ఎట్లా ఉంటుందంటే చాలా బోరింగ్ అనిపిస్తూ ఉంటుంది. మీకు తెలిసే ఉంటుంది, వీడియో చేయాలంటే ఎంతో ఎఫర్ట్స్ పెట్టాలి, అంత ఈజీ అవ్వదు. గొంతు చించుకోవాలి, అదేవిధంగా రకరకాలుగా ఉంటాయి. కాబట్టి మీరు చూసిన 10 మంది అయినా, 20 మంది అయినా, 100 మంది అయినా సరే లైక్ కొట్టి కామెంట్ పెడతా ఉంటే అది ఎక్కువ మందికి రీచ్ అవుతూ ఉంటుంది. మనం ఫర్దర్గా కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా. ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా తెలుసుకుందాం, నో ప్రాబ్లం. మనం చదువుకున్న వ్యక్తులు మన అందరం కూడా చక్కగా అనాలిసిస్ తెలుసుకుంటూ పెద్ద పెద్ద యూనివర్సిటీస్, JNU, ఢిల్లీ, BHU, హైదరాబాద్ యూనివర్సిటీ, ఇంకా చాలా పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఉన్నాయి, వాటిల్లో మనం వెళ్ళలేకపోతున్నాం. ఓకేనా. సో ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్ బాయ్. ఐఎమ్ యువర్ కిరణ్ దాస్. థ్యాంక్ యూ.